హాయ్! నేను మీ రవికుమార్. చాలామంది సార్ నాకు 3,00,000 ఆఫర్ చేస్తున్నారు యాస్ ఎ ఫ్రెషర్‌గా. నేను జాబ్ జాయిన్ అవ్వొచ్చా? సార్ నాకు 4,00,000 ఇస్తున్నారు. నేను జాబ్ జాయిన్ అవ్వొచ్చా? సార్ నాకు 2,00,000 ఇస్తున్నారు సార్. నేను యాస్ ఎ ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వొచ్చా? అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. సార్ నా సజెషన్ ఏంటంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్స్ చూసి ఓకే. ఈ కంపెనీలో గ్రోత్ ఉందా? ఈ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా? వాటికి సంబంధించిన బ్లాగ్స్ ఉంటాయండి. ఈ బ్లాగ్స్ చదివిన తర్వాత, రివ్యూస్ చదివిన తర్వాత ఓకే. ప్రతి కంపెనీకి పాజిటివ్ రివ్యూస్ ఏమి ఉండవండి. ఖచ్చితంగా నెగెటివ్ రివ్యూస్ కూడా ఉంటాయి. బట్ మెజారిటీ పీపుల్ రివ్యూస్‌ని బేస్ చేసుకొని ఈ కంపెనీకి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని వాళ్ళు 2,00,000 ఆఫర్ చేసినా, లేకపోతే 3,00,000 ఆఫర్ చేసినా, లేదు వెరీ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్‌ని ఆఫర్ చేసినా, నా సజెషన్ అయితే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు ఆ కెరియర్‌ని స్టార్ట్ చేయడమే మంచిదండి. ఎందుకంటే రేపు వచ్చిద్దా? రాదా? అని తెలియని జాబ్ గురించి వెయిట్ చేసే బదులు, ఈరోజు ఎవరో ఒకళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఎప్పుడైతే మీకు స్కిల్ పెరుగుతుందో 1 ఇయర్‌కో, 1 ½ ఇయర్‌కో లేదా 2 ఇయర్స్‌కో మీరు షిఫ్ట్ కొట్టినప్పుడు 100% హైక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన చేయకుండా ఎలాంటి ప్యాకేజ్ అయినా సరే ఆ కంపెనీ మీకు సూటబుల్ అవుతుంది. ఆ కంపెనీ మీద మంచి మార్క్స్, మంచి రివ్యూస్ ఉన్నాయి. ఓకే. ఈ కంపెనీలో జాయిన్ అయితే మనం కొంత నేర్చుకోవచ్చు. మంచి ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ బట్టి మనకు మంచి కొంత నేర్చుకోవచ్చు అనే ఒక కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఆలోచన లేకుండా విత్ మినిమమ్ ప్యాకేజ్‌లో గూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీలో ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ మారిపోతూ ఉంటాయి. ఈరోజు వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. ఈరోజు లేని అవకాశం రేపు రావచ్చు. కాబట్టి నేను చెప్పాలనుకునేదేంటంటే వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా, వదిలేసుకోకుండా మీరు జాయిన్ అవ్వడమే మంచి విషయం. థాంక్ యూ.